హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ నేను డే 6 వెయిట్ లాస్ రెసిపీస్ ఆల్రెడీ నేను లైవ్లో చెప్పానండి. సో కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ కోసం ఈరోజు కూడా చెప్తాను. అండ్ డే 7 వెయిట్ లాస్ రెసిపీస్ ఈరోజు చూపిస్తాను. సో డే 6 డిటాక్సిఫైడ్ డ్రింక్, గోరువెచ్చని వాటర్ తాగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండ్ హాఫ్ టొమాటో, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాంతో స్ట్రైన్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ తేనె యాడ్ చేసుకొని తాగడమేనండి. సో డే 6 డిటాక్సిఫైడ్ డ్రింక్ వచ్చేసరికి అది. అండ్ డే 7 డిటాక్సిఫైడ్ డ్రింక్ పుదీనా అల్లం కలిపిన హాట్ వాటర్ అండి. సో డే 7 డిటాక్సిఫైడ్ డ్రింక్ వచ్చేసరికి పుదీనా అల్లం వాటర్. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ అండి. స్వెట్ పట్టేంత వరకు హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. డే 6 ఆర్ డే 7 ఎవ్రీడే కంపల్సరీ హాఫ్ అన్ అవర్ స్వెట్ పట్టేంత వరకు ఎక్సర్సైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ డే 6 బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బేసన్ చిల్లా తీసుకున్నాను. శనగపిండి దోశ అంటారు. సో శనగపిండిలో కొద్దిగా ఉప్పు, వాము, జీలకర్ర యాడ్ చేసుకుని, కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకుని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దోశలాగా యాడ్ చేసుకోవడమేనండి. దోశలాగా వేసుకోవడమే. సో అది శనగపిండి దోశ ఆర్ బేసన్ చిల్లా అంటారు. అండ్ డే 7 బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి గోధుమ పిండి 1 కప్ తీసుకొని, కొద్దిగా ఆనియన్స్ పొడుగ్గా తరుక్కొని, కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. నేను ఇంకా కారం యాడ్ చేసుకోవట్లేదు. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని, కొద్దిగా జీలకర్ర అండ్ ఉప్పు, పింక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. పింక్ సాల్ట్తో పాటు నేను అవిసె గింజల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో వీలైనంత వరకు ఏ రెసిపీలో కూడా అవిసె గింజల పౌడర్ యాడ్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఓకే, దీంట్లో రవ్వ దోశకి వాటర్ యాడ్ చేసుకుంటాం కదండి. సో ఆ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లో. సో ఇలా మనం రవ్వ దోశలాగా చేసుకుంటాము. సో చూడండి, మనకి హోల్స్ కూడా అలాగే పడుతుంది. కొంతమంది చాలామంది ఆల్రెడీ చేసుకుంటూ ఉంటారు, గోధుమ పిండి అండ్ బియ్య పిండి కలిపి చేసుకుంటారు. సో మన డైట్లో బియ్య పిండి అనేది ఫుల్ అవాయిడ్ కదండి. సో దానికోసం మనం ఓన్లీ గోధుమ పిండితో చూపిస్తున్నాను. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మనకి వెయిట్ లాస్కి కూడా బాగుంటుంది. సో గోధుమ పిండితో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. సో మనం అన్నీ ట్రై చేయొచ్చండి. బియ్య పిండి ప్లేస్లో గోధుమ పిండిని మనం రీప్లేస్ చేసుకుంటే బెస్ట్ అండి. సో అది అండి మనం బ్రేక్ఫాస్ట్. డే 6 వచ్చేసరికి బేసన్ చిల్లా అండ్ డే 7కి వచ్చేసరికి గోధుమ పిండి దోశ. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో నేను ఫ్రూట్స్ తీసుకున్నానండి. సో డే 6కి నేను కమలా పండు తీసుకున్నాను అండ్ డే 7కి వచ్చేసరికి జామ పండు తీసుకున్నానండి. సో ఏదైనా పర్వాలేదు, జస్ట్ మీరు ఫ్రూట్స్ తీసుకోండి ఆకలి లేకుండా. సో మనకి బ్రేక్ఫాస్ట్కి, లంచ్ మధ్యలో ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ ఆర్ నట్స్, డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో నేను డే 6 లంచ్కి వచ్చేసరికి వైట్ రైస్ తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ వరకు వైట్ రైస్ తీసుకోవచ్చు. సో మన 1 వీక్ జర్నీలో వైట్ రైస్ అనేది ఫుల్ అవాయిడ్ చేశాం కదా. సో దాంట్లో ఒక 1 డే వచ్చేసరికి మన క్వాంటిటీ బేస్తో వైట్ రైస్ తీసుకోవచ్చు. అది 200 గ్రామ్స్ అండి. దాంతోపాటు నేను ఇలాగా ఆకుకూర కర్రీ తీసుకున్నాను. ఏదైనా ఒక ఇగురు కర్రీ తీసుకుంటే బెస్ట్ అనమాట. సో పుదీనా కానీ, కొత్తిమీర కానీ, ఇగురు ఏదైనా సరే అండి, ఆకుకూర కర్రీ తీసుకోవచ్చు మనం. దీంట్లో నేను ఇప్పుడు తోటకూర తీసుకున్నాను. తోటకూర కానీ, పాలకూర కానీ, మెంతి కూర కానీ, ఏ కర్రీ అయినా ఆకుకూరని ఇలా ఇగురు కర్రీగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఏంటంటే మనకి కర్రీ ఎక్కువగా లోపలికి వెళ్తుంది అనమాట. పప్పుగా తీసుకుంటే ఏంటంటే కర్రీ ఎక్కువగా వెళ్ళదు. సో ఇలా ట్రై చేయండి ఎక్కువగా. సో వైట్ రైస్తో పాటు నేను ఆకుకూర ఎక్కువ కలుపుకొని తీసుకున్నానండి. సో ఈ కట్ట మొత్తం నాకే అనమాట. అండ్ నెక్స్ట్ మా వారు వాళ్ళకి ఇంకొక కర్రీ చేశాను. సో వాళ్ళకు కూడా హెల్తీగానే ఇస్తుంటానండి నేను ఎక్కువగా. సో దీంతో పాటు నేను క్యారెట్ ఇగురు కూడా చేసుకున్నాను. సో ఇది అండ్ చారు పెట్టుకున్నాను అనమాట. సో నేను వైట్ రైస్కి ఇవి అండి నేను కర్రీస్. సో నేను ఇక్కడ ఒక కర్రీ చూపిస్తున్నాను. అండ్ డే 7కి వచ్చేసరికి టొమాటో రవ్వ అండి. సో మామూలుగా టొమాటో రైస్ చేసుకుంటాం కదా. సో టొమాటో రైస్ పలావ్ లాగా చేసుకుంటాం కదా. సో అలాగా నేను టొమాటో రవ్వ చేసుకున్నాను అనమాట. సో టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సో ఏం లేదండి, జస్ట్ మనం ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, టొమాటోలు కట్ చేసుకొని వేసుకుంటాము. అండ్ మనం మసాలా కూడా ఏం లేదండి, జస్ట్ అంత ఉప్మా లాగా చేసుకొని ఒకసారి కుక్కర్లో పెట్టండి. టొమాటోలు ఎక్కువగా వేసుకొని కుక్కర్లో పెట్టుకోండి. సో కుక్కర్లో పెడితే మనకి ఎంత అసలు వైట్ రైస్ తింటున్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అండ్ ఫిల్ అవుతుంది మనకి. అండ్ అలాగే మనకి వెయిట్ లాస్కి కూడా సూపర్ ఫుడ్ అనమాట గోధుమ రవ్వ.
అండ్ కర్డ్తో పాటు కంపల్సరీ తీసుకోండి. ఓకే, అండ్ మనకి ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి గ్రీన్ టీ కానీ లేదంటే లైన్ డేట్స్, ఫ్రూట్స్ ఆర్ నట్స్ ఏదైనా తీసుకోండి. సో ఈవినింగ్కి వచ్చేసరికి అదనమాట. సో డే 6 ఆర్ డే 7 అండి, ఏదైనా సరే గ్రీన్ టీ అండ్ నట్స్ కంపల్సరీ తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ 6 ఆర్ 6:30 కల్లా కంప్లీట్ చేసేయండి మీ స్నాక్స్ అనేది. అండ్ 7 ఆర్ 7:30కి నేను డిన్నర్ చేపిస్తున్నాను. సో డిన్నర్ వచ్చేసరికి నేను డే 6 మిక్స్డ్ వెజిటబుల్ సూప్ తీసుకున్నానండి. సో వెజిటబుల్ సూప్స్ ఏదైనా సరే ఏం లేదండి, ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ యాడ్ చేయండి, ఒక ఆనియన్ యాడ్ చేయండి అండ్ మిరియాలు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ రప్పించేసి అండ్ నెక్స్ట్ డే 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసుకొని దాన్ని మనం గ్రైండ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకుని ఒక బాయిల్ రప్పించిన తర్వాత కొద్దిగా ఉప్పు ముందే యాడ్ చేసుకుంటే పర్వాలా, లేదంటే ఇప్పుడైనా యాడ్ చేసుకొని కొద్దిగా కావాలంటే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సూప్ అయితే అద్దిరిపోయిద్ది అనమాట. అసలు రెస్టారెంట్కి కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది, మన హోమ్ మేడ్ సూప్ అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, ఈ సూపు ఎక్సలెంట్గా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చింది. నేను 1.5 కప్పు దాకా సూప్ తీసుకున్నాను అనమాట. ఫుల్ అయిపోతుంది ఇంకా మనకి, ఇంకా ఆకలి కూడా వేయదు. సో నైట్కి వచ్చేసరికి నేను సూప్ తీసుకున్నాను. డే 6కి వచ్చేసరికి మిక్స్డ్ వెజిటబుల్ సూప్ అండ్ డే 7కి వచ్చేసరికి టొమాటో సూప్ అండి. సో మీకు ఈరోజు చూపించిందంటే టొమాటో సూప్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిటాక్సిఫైడ్ డ్రింక్ అండి. కంపల్సరీ మనం నైట్ పడుకునే ముందు డిటాక్సిఫైడ్ డ్రింక్ తాగిన తర్వాతే పడుకోండి. సో దానివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. సో డిన్నర్కి అండ్ మనం తీసుకున్న ఫుడ్కి మధ్యలో సో డిన్నర్కి మనం పడుకోవడానికి మధ్యలో 3 అవర్స్ గ్యాప్ కంపల్సరీ మెయింటైన్ చేయండి, మీకు పొట్ట అనేది రాదనమాట. సో మనం తీసుకునే ఫుడ్కి పొట్ట రాకుండా ఉండాలి అండ్ అలాగే ఉన్న పొట్ట తగ్గిపోవాలి అన్నా కూడా మన డిన్నర్కి అండ్ పడుకునేడానికి 3 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. ఓకే, సో ఇది నా డిటాక్సిఫైడ్ డ్రింక్ అండి. సో అండ్ 7 days వెయిట్ లాస్ రెసిపీస్ అండి. సో వెయిట్ లాస్ అనేది కంపల్సరీ జరుగుతుందండి. మనం కంపల్సరీ కరెక్ట్గా ఈ రెసిపీస్ తీసుకుంటూ ఒక ½ an hour ఎక్సర్సైజ్ కంపల్సరీ స్వెట్ పట్టేంత వరకు చేస్తే 3 kgs వెయిట్ లాస్ అనేది 100% జరుగుతుంది. సో నేనైతే ఒక 6th డేకి నేను 2.5 దగ్గర జరుగుతూ ఉంది. సో 2.5 అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయింది. అండ్ డే 7 కంప్లీట్ అయిన తర్వాత నేను 3 kgs వెయిట్ లాస్ అయ్యానండి. సో ఏం లేదు, మనం స్ట్రిక్ట్గా నైట్ టైం కూడా ఒక 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలి మనం పడుకోవడానికి, తిన్నదానికి. అండ్ నెక్స్ట్ అవిసె గింజల హాట్ వాటర్ అనేది కూడా కంపల్సరీ తీసుకోవాలి. అండ్ నైట్ టైం డిటాక్సిఫైడ్ డ్రింక్, ఈ ప్రతి రూల్ అనేది పాటించండి. కంపల్సరీ 3 kgs వెయిట్ లాస్ అవుతారు 1 వీక్లో. ఓకే, సో నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుంది. అండ్ సో కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.